మెగాస్టార్ చిరంజీవి ప్రెజెంట్ అనిల్ రావుపూడి షూటింగ్ లో అయితే బిజీగానే ఉన్నారు. అయితే దానికంటే ముందే చిరంజీవి వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంబర సినిమాను చేసిన సంగతి అయితే తెలిసిందే. సోషియో ఫ్యాంటసీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ పూర్తయి చాలా రోజులే అవుతుంది. వాస్తవానికి విశ్వంబర ఇప్పటికే రిలీజ్ అవ్వాల్సింది, కానీ పలు కారణాల వల్ల సినిమా అయితే రిలీజ్ ఆలస్యం అవుతూ వస్తుంది. లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 22న చిరంజీవి బర్త్డే సందర్భంగా విశ్వంబర నుంచి టీజర్ అయితే రిలీజ్ చేశారు మేకర్. టీజర్ లోని విఎఫ్ఎక్స్ పై భారీ విమర్శలు రావడంతో మేకర్స్ ఏకంగా ఆ టీమ్ నే మార్చేసి కొత్త వారికి విఎఫ్ఎక్స్ బాధ్యతలు అప్పగించి టీజర్ తో వచ్చిన ట్రోలింగ్ల వల్ల విశ్వంబర యూనిట్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు విశ్వంబర నుంచి రామరామ అనే లిరికల్ తప్ప మరో అప్డేట్ వచ్చిందే లేదు. ఇప్పుడు మళ్ళీ చిరంజీవి బర్త్డే వస్తుంది. గతేడాది చిరు బర్త్డేకి టీజర్ ను రిలీజ్ చేసిన మేకర్స్ ఈ ఏడాది బర్త్డేకు సినిమాను రిలీజ్ చేస్తారనుకుంటే అసలు దాని గురించి అప్డేటే లేకపోగా చిరంజీవి పాత సినిమా స్టాలిన్ అయితే రిలీజ్ చేస్తున్నారు. మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రిలీజ్ అయిన టైంలో అంచనాలను అందుకోలేకపోయినా ఆ సినిమాలో ఫ్యాన్స్ కావాల్సిన స్టఫ్ చాలానే ఉంది. ఇక స్టాలిన్ రిలీజ్ ఫ్యాన్స్ కు సంతోషాన్ని ఇస్తున్నా వారు వెయిట్ చేస్తుంది పాత సినిమా రిలీజుల కోసం అయితే కాదు.